ఒక బస్ స్టాండ్ లో ఒక మహిళ తన 6 ఏళ్ల పిల్లాడితో స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తుంది. తన కొడుకు తనతో ఇలా అడుగుతాడు, అమ్మా అసలు స్కూల్ కి ఎందుకు వెళ్ళాలి, అసలు ఎందుకు చదువుకోవాలి అని అడుగుతాడు. ఆమె అక్కడే రోడ్డు శుభ్రం చేస్తున్న వ్యక్తిని చూపించి, అదిగో ఆ మనిషిని చూడు, నువ్వు గాని చదువుకోకపోతే నీకు అదే పరిస్థితి వస్తుంది అని చెప్తుంది. అంతలో స్కూల్ బస్ వస్తే ఆ పిల్లాన్ని బస్ ఎక్కించి స్కూల్కి పంపిస్తుంది. ఇంతలో మరో మహిళ తన బాబును బస్ ఎక్కించడం కోసం బస్ స్టాండ్కు తీసుకొచ్చింది. ఆమె పిల్లాడు కూడా సేమ్ అదే క్వశ్చన్ వేస్తాడు, అమ్మా అసలు ఎందుకు చదువుకోవాలి అని. అప్పుడు ఆ మహిళ ఆమె రోడ్డును శుభ్రం చేస్తున్న అదే వ్యక్తిని చూపిస్తూ ఆ పిల్లాడితో ఇలా చెప్పింది, ఆ రోడ్డు శుభ్రం చేస్తున్న వ్యక్తిని చూడు, ఎంత కష్టపడుతున్నాడో. పాపం ఆయన సంపాదించే డబ్బు అతని కుటుంబానికి సరిపోకపోవచ్చు, ఆయనకు సరైన ఇల్లు ఉండకపోవచ్చు, కావలసిన సౌకర్యాలు కూడా లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు నువ్వు బాగా చదువుకుంటే రేపొద్దున పెద్దవాడయ్యాక గొప్పవాడివై ఆయన లాంటి ఎంతో మంది శ్రామికుల కష్టాలను నువ్వు తీర్చగలుగుతావు అని చెప్పింది. ఇందులో ఇద్దరు తల్లులు తమ పిల్లల మంచి కొరకే చెప్పారు. కాకపోతే ఒకరు చదువుకోకపోతే వచ్చే నష్టాల కోసం చెప్పారు, మరొకరు చదువుకుంటే వచ్చే ప్రయోజనాల కోసం చెప్పారు. ఒకరు స్వార్థాన్ని నేర్పిస్తే ఒకరు సంస్కారాన్ని నేర్పించారు.